వెల్కమ్ టు యువశక్తి గర్జన. నేను మీ అరుణ్ రామ్జా. గత 3-4 నెలల నుంచి తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఇస్తూనే ఉంది. మనకి తెలుసు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అని. మరి ఈ నెల 11న నవంబర్ 11న ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు అనేవి జరగబోతున్నాయి. మరి ఈ ఎలక్షన్ల గురించి ప్రతి ఒక్క విషయాన్ని మీకు అర్థమయ్యే భాషలో ఈ యువశక్తి గర్జన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసింది. మా రాబోయే వీడియోలన్నీ మనకి నేను మనం అందరం మాట్లాడుకునే భాషలోనే మనకు అర్థమయ్యే విధంగానే తీస్తాం. కాబట్టి యువశక్తి గర్జనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికి తెలిసిన విషయమే, జూబ్లీ హిల్స్లో మరి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఆయన ఈ సంవత్సరం జూన్ 8న మరణించడం జరిగింది, మనకందరికి తెలిసిందే. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు అనేవి చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ కాన్స్టిట్యున్సీ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే తెలంగాణలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో కన్నా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ చాలా కొంచెం విచిత్రమైనది. ఒకసారి మనం చూసుకుంటే, ఒకవైపు చాలా వెల్తీ జనాలు, అంటే చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళు, చాలా రిచ్ పీపుల్ ఉండే ఏరియా అది. మరి ఇంకో సైడ్ మనం చూసుకుంటే బోరబండ, ఎర్రగడ్డ ఇలాంటి ప్లేసులు చూసుకుంటే చాలా బస్తీలు కూడా ఉండే ప్రాంతం అది. మరి ఓట్ల గురించి మనం ఒకసారి చర్చించుకుంటే, దాదాపుగా 4 లక్షల ఓట్లు ఆ కాన్స్టిట్యున్సీ సొంతం. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పటికున్న రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే 3,92,000 ఓట్లు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నాయి. దీంట్లో మేజర్గా వచ్చి ముస్లిం ఓట్లు 1,00,000 ముస్లిం ఓట్లు డైరెక్ట్గా ఉన్నాయని చెప్పి మనకి సర్వేలు ఎన్నో చెప్పాయి. మరి ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, ఈ ముస్లిం ఓట్లు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇక్కడ. మరి మనం చూసుకుంటే కాంగ్రెస్ మహమ్మద్ అజారుద్దీన్ గారికి మినిస్ట్రీ ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు అందరూ తెలిసిందే, ఇది ఒక పొలిటికల్ స్టంట్ లా మనం చూడొచ్చు. అంటే అజారుద్దీన్ గారికి ఏదైతే మినిస్ట్రీ ఇచ్చారో, ఒకటి మైనారిటీ వెల్ఫేర్ కానివ్వండి, ఇంకొకటి పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కానివ్వండి, ఈ 2 ప్రోటోకాల్లు అంత పవర్ లేనివే. అక్కడ ఉన్న ముస్లింలు కూడా ఈ విషయాన్ని చర్చిస్తున్నారు. మరి ఈ ఎన్నికలలో మనం అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటే, కంప్లీట్గా 58 నామినేషన్లు వేయడం జరిగింది. అంటే ఈ ఎలక్షన్లో 58 మంది మనం ఎన్నుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి దీంట్లో ముఖ్యంగా మన ప్రధాన పార్టీల గురించి మాట్లాడుకుంటే, భారతీయ రాష్ట్రీయ సమితి, భారతీయ జనతా పార్టీ, ఇంకోటి మన కాంగ్రెస్. మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అంటే ఈయన పేరు చాలా కాంట్రవర్సీ అవుతోంది. అంటే రౌడీ షీటర్ల సపోర్ట్ ఉందని చెప్పి. మరి మన భారతీయ రాష్ట్రీయ సమితి తరపున చూసుకుంటే, మాగంటి గోపీనాథ్ గారి భార్య ఎవరైతే ఉన్నారో మాగంటి సునీత గారు, వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వారే ఇప్పుడు పోటీలో ఉన్నారు. మరి ఇటువైపు మనం భారతీయ జనతా పార్టీని చూసుకుంటే, లంకా దీపక్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరపున కంటెస్ట్ చేస్తున్నారు జూబ్లీ హిల్స్ లో. మరి వీళ్ళపైన ఉన్న క్రిమినల్ కేసుల గురించి ఒకసారి మనం చర్చించుకుంటే, మరి వార్తలలో అందరు చెప్తా ఉన్నారు రౌడీ షీటర్లని కేసులు ఉన్నాయని, బెదిరించారని, ఇలాంటి కేసులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి వీళ్ళ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో ఒకసారి చర్చిద్దాం. అందరికంటే ఎక్కువ కేసులు ఉన్నది అవును నవీన్ యాదవ్ గారి మీదనే. చూసుకుంటే 7 క్రిమినల్ కేసులు ఆన్ గోయింగ్ ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఆయన మీద రిజిస్టర్ అయిన 7 క్రిమినల్ కేసులు. మరి సెకండ్ ప్లేస్ లో మనం చూసుకుంటే దీపక్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దీపక్ రెడ్డి గారు, ఆయన పైన 5 క్రిమినల్ కేసులు ఆన్ గోయింగ్, అంటే ప్రజెంట్ గా నడుస్తున్నాయి ఆయన మీద. మరి మాగంటి సునీత గారి మీద ఎలాంటి క్రిమినల్ కేసులు ప్రస్తుతానికి అయితే లేవు. కానీ ఈ ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో, ఈ ఎలక్షన్ల ప్రక్రియలో ఆమె పైన 2 కేసులు నడుస్తున్నాయి. అది కూడా ఎలక్షన్ కి సంబంధించినవి మాత్రమే. మరి ఈ ఎలక్షన్లు ఎంత హడావిడిగా జరుగుతున్నాయో, అంతే హడావిడిని ఇంకా పెంచడానికి రీసెంట్ గా ఒక 2 డేస్ బ్యాక్ మనకి కొన్ని సర్వేలు రావడం జరిగింది. దాదాపుగా 8 సర్వేలు పబ్లిష్ కావడం జరిగింది. దీంట్లో చాలా, అంటే పేరున్న సర్వే ఒకటి మనం తీసుకుంటే కేకే సర్వే. ఈ సర్వే ప్రకారం మనం చూసుకుంటే, భారతీయ రాష్ట్రీయ సమితి ఏదైతే ఉందో 42.9% తోటి ముందు అంజలో ఉందని చెప్పి కేకే సర్వే చెప్పింది. మరి అదే కాంగ్రెస్ ఏదైతే చూసుకుంటూ, అంటే నవీన్ యాదవ్ గారి ప్లేస్ మనం చూసుకుంటే 39.2% గా పబ్లిష్ చేసింది. కానీ బాధాకరమైన విషయం ఏంటిదంటే, భారతీయ జనతా పార్టీ అంత ఎఫెక్ట్ చూపలేకపోయారేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే కేకే సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీకి కేవలం 7% ఓటు బ్యాంక్ మాత్రమే ఉందని కేకే సర్వే చెప్పింది. మరి రాజకీయ పార్టీల యొక్క పొత్తుల గురించి మనం మాట్లాడుకుంటే, ఇటు
భారతీయ రాష్ట్రీయ సమితి గురించి మనం మాట్లాడుకుంటే ఏ పార్టీ తోటి పొత్తు లేకుండా వారికి వారే ఈ ఎలక్షన్లో దిగడం జరిగింది. కానీ మనం కాంగ్రెస్ని చూసుకుంటే కాంగ్రెస్ మాత్రము ఏఐఎంఐఎం ఈ పార్టీ ఏదైతే ఉందో దానికి కంప్లీట్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అంటే అసలు ఏఐఎంఐ వాళ్ళ క్యాండిడేట్ని కూడా నిలబెట్టలేదు ఆ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళ కంప్లీట్ సపోర్ట్ వచ్చి నవీన్ యాదవ్ గారికి ప్రకటించడం జరిగింది. ఇంకొకటి భారతీయ జనతా పార్టీ దానికి మరియు జనసేన పార్టీ, అవును జనసేన పార్టీ ఆంధ్రాలోనే ఉంది, తెలంగాణలో అంత యాక్టివ్ లేకపోయినా కూడా కానీ కంప్లీట్ మద్దతు బీజేపీకి పలకడం జరిగింది. మరి ఈ ప్రచారంలో భాగంగా మనం చూసుకుంటే భారతీయ రాష్ట్రీయ సమితి ఏదైతే ఉందో కేటీఆర్ గారు పూర్వంలో వారు చేసిన పనులు కానివ్వండి, అంటే మున్సిపల్ మినిస్టర్గా వారు చేసిన పనులు, వాళ్ళు చేసిన డెవలప్మెంట్లు దానికి ప్రచారం చేయడం, మరీ ముఖ్యంగా హైడ్రా ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ జనాల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా బుల్డోజర్లు మన ఇంటికి వస్తాయని చెప్పి ఆ లెవెల్లో మాట్లాడారు కేటీఆర్ గారు. మరి ఇటు కాంగ్రెస్ గురించి మనం చూసుకుంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చే ప్రస్తుతం నడుస్తున్న స్కీములు ఏవైతే మహాలక్ష్మి ఫ్రీ బస్ కానివ్వండి, 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేదంటే సన్న బియ్యం పంపిణీ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, అక్కడ లోకల్గా ఒక గ్రేవ్యార్డ్ ల్యాండ్ ఇష్యూ కూడా ఉంది, దాని గురించి కానివ్వండి చాలా విషయాలు నడుస్తున్నాయి. మరి కిషన్ రెడ్డి గారు అక్కడే పార్లమెంట్ సభ్యుడు అయినా కూడా మరి వారు ఎందుకో వెనుకబడ్డట్టు అనిపిస్తుంది. మరి మనం ఒకసారి చూసుకుంటే ఓట్ షేర్ అంటే ఏ సెగ్మెంట్కి ఎన్ని ఓట్లు ఉన్నాయని ఒకసారి మనం గమనిస్తే టోలీ చౌకీ ఈ సెగ్మెంట్లో ఉన్న ఓట్లు 70 నుంచి 75,000 ఓట్లు. మరి వెంగళరావు నగర్ అక్కడ ఉండే కొన్ని పాటలు చూసుకుంటే 50 నుంచి 60,000 ఓట్లు. మరి ప్రస్తుతానికి ఈ సమయానికి అంటే ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆల్రెడీ కాబట్టి ఈ సమయానికి దాదాపు 43% ఓటింగ్ కంప్లీట్ అయింది. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు గెలిస్తే ఏమవుతుందో. అంటే ఈ బై ఎలక్షన్ ఏదైతే ఉందో ఈ 3 రాజకీయ పార్టీలకి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే రాబోతున్న మున్సిపల్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దీనికి ముడిపడి ఉన్నాయి. ఇక్కడ గెలిస్తేనే గ్రామ పంచాయతీలు కానివ్వండి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సీట్లు కానివ్వండి గెలవచ్చు అనే ఒక నమ్మకము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నాయి. లేదు ఇక్కడ ఓడిపోతే రేపు మున్సిపల్ ఎలక్షన్లలో కంపల్సరీ దెబ్బతింటారు. సరే మిత్రులారా, మరి ఈ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి నవంబర్ 14న మనకి రిజల్ట్ రాబోతుంది. మరి చూద్దాం ఈ హడావిడి అంతా దేనికి, ప్రతి సవాలు వేసుకున్న రాజకీయ పార్టీలు మరి ఎవరు గెలుస్తారు దీంట్లో చూద్దాం. మరి ఈ ప్రతి వీడియో మనకు అర్థమయ్యే భాషలో, స్పష్టంగా మనకు అర్థమయ్యే భాషలో తీసుకొస్తుంది యువశక్తి గర్జన. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకి, మీ ఫ్యామిలీ గ్రూప్స్కి, మీ విలేజ్ గ్రూప్లో అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.